స్టూడెంట్స్, ఇంటర్ప్రిటర్ జావా ఈజ్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడంలో 2 టైప్స్ ఆఫ్ కంపైలేషన్స్ ఉంటాయి. కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటర్. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు అంటే ఎనీ ఎర్రర్స్ ఇస్ దేర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ నాట్ అని, అంటే ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కంపైలేషన్ ఉంటుంది కదా, సేమ్. సో దానికి మనకి ఇక్కడ కంపైలేషన్ అంటే ఏంటి? కంపైల్ ద కోడ్ అంటాం. ఎట్ ఏ టైం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే, ఎట్ ఏ టైం అంటే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక ఒక్కసారి కోడ్ మొత్తం కంపైల్ చేస్తే దాన్ని కంపైలేషన్ అంటాం. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ అంట. జావా ఈజ్ ద ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇఫ్ దేర్ ఎనీ ఎర్రర్స్ స్టాప్ అయ్యి మళ్ళీ రిమైనింగ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అదే కంపైలేషన్ అంటే మొత్తం ఎట్ ఏ టైం కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇదేంటి? కంపైలేషన్ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్గా, బట్ లైన్ బై లైన్ చేయడం అనమాట. మనకి తొందరగా ఈజీగా ఎర్రర్స్ అని ఐడెంటిఫై చేస్తారు. బట్ లైన్ బై లైన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుందంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. బట్ జావాలో జిట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి జస్ట్ ఇన్ టైం, జిట్ మీన్స్ జస్ట్ ఇన్ టైం అన్నమాట. జస్ట్ ఇన్ టైం జిట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇంటర్ప్రిటర్ని డెవలప్ చేశారన్నమాట. జావా ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, జిట్ బికాస్ ఆఫ్ జిట్ వల్ల లైన్ బై లైన్ కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి? ఫాస్ట్గా, వెరీ ఫాస్ట్గా అనేది కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఇన్ రోబోస్ట్, 10th వన్ ఏంటి? రోబోస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోబోస్ట్ అంటే మీన్స్ స్ట్రాంగ్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోబోస్ట్? స్ట్రాంగ్ అంటే జావా ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ స్ట్రాంగ్ బేస్డ్ అంటే ఏంటి? బికాస్ ఆఫ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్ అనొచ్చు. ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్, ఈజీలీ ఫైండ్ అవుట్ ద runtime errors. Runtime errors అంటే that is nothing but exception హ్యాండ్లింగ్. తెలుసు కదా, ఏదైనా ఆల్రెడీ మన రన్ టైంలో ఏదైనా ప్రోగ్రామ్ ఎక్సెప్షన్ అంటే ఎర్రర్స్ వస్తాయి. రన్ టైం ఎర్రర్స్ని కాల్ ఏమంటాడు? ఎక్సెప్షన్ అంట. వీటిని హ్యాండిల్ చేయడానికి కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనకి జావా అంటే ఎనీ ఎర్రర్స్ వచ్చినా రోబో స్ట్రాంగ్ అనమాట. ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం, త్వరగా, మోస్ట్లీ రన్ టైం ఎర్రర్స్ని మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్. అర్థమెటిక్ ఎర్రర్స్, ఫైల్ హ్యాండ్లింగ్ ఎర్రర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని ప్రోగ్రాంలో ఈజీగా ఐడెంటిఫై చేసి మనం త్రో చేయొచ్చు. ఆల్రెడీ C++లోని ట్రై క్యాచ్ బ్లాక్లు యూజ్ చేసి ఏవైతే ఎర్రర్స్, రన్ టైం ఎర్రర్స్ ఏవైతే వస్తాయో వాటిని ట్రై క్యాచ్ బ్లాక్ని యూజ్ చేసి ఓవర్కమ్ చేస్తాం అనమాట. ఏంటి? ఏ అర్థమెటిక్, సపోజ్ 0/8 అంటే దట్ ఈస్ ద ఇన్ఫినిటీ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0/8? 8/0 మీన్స్ దట్ ఈస్ ద సమ్. మనకి లేదు కదా, సో అవునా, 0/8 అంటే దట్ ఈస్ ద ఇన్ఫినిటీ వాల్యూ. సో ఇలాంటి వాటిని ఎర్రర్స్ 0/something 0 something by 0 means that is the infinity. 0/8 అంటే that is the 0, 8/0 అంటే that is the infinity value. అంటే ఏంటి? ఇలాంటి అర్థమెటిక్ ఏదైతే మనం డివిజన్ అదేంటి మాడ్యూల్లో చేస్తున్నామో వాటికి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది. ఎలా మనకి వాల్యూ ఇవ్వలేదు కదా. ఓకే, దిస్ ఈజ్ ద అర్థమెటిక్ ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. అలాంటి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి హ్యాండిల్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తాం. సో దట్స్ వై జావా ఈజ్ ఏ రోబోస్ట్ అంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్
language. Okay, after that next one, that is the 11th one, dynamic. Java is the dynamic programming language. Java is the dynamic programming language. అంటే డైనమిక్ అంటే మనకి దెన్ what is that? డైనమిక్ మనకి టూ టైప్స్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఉంటుంది. స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ మెమరీ ఎలికేషన్ అండ్ డైనమిక్ మెమరీ ఎలికేషన్. డైనమిక్ మెమరీ ఎలికేషన్స్ అంటే సపోజ్ మనం ఇంటి ఏ అని తీసుకున్నాం అంటే ఏంటి, ఇంటి ఏ ఇంటీజర్ అంటే ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది అనేది 2 bytes. ఇంటీజర్ 2 bytes ఆక్యుపై చేస్తుంది, 2 bytes ఆఫ్ మెమరీ ఎలికేట్ చేస్తుంది అనమాట డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇంటి ఏ ఈక్వల్ టు నేను 5 తీసుకున్నాను అంటే ఏంటి, ఎంత మెమరీ ఎలికేట్ అయింది. మెమరీ ఎలికేషన్లో 2 types ఆఫ్ మెమరీ ఎలికేషన్స్ ఉంటాయి. ఏంటి, స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే ఏంటి, జస్ట్ మనం ఏదైతే ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇస్తామో దట్ ఈస్ ద స్టాటిక్ మెమరీ ఎలికేషన్. డైనమిక్ అంటే ఏంటి, రన్ టైం మెమరీ ఎలికేషన్. డైనమిక్ అంటే ఏంటి, రన్ టైం మెమరీ ఎలికేషన్. రన్ టైం మెమరీ ఎలికేషన్ అంటే ఏంటి, సపోజ్ ఇంటి అని తీసుకున్నాం బట్ ఇంకా ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ ఇక్కడ ఎనఫ్ అనుకోండి, ఇంకా అదర్ 1 byte ఆఫ్ మెమరీ వేస్ట్ కదా. సో అప్పుడు మనకి ఎంత కావాలో మెమరీ అంతే తీసుకోవాలంటే దట్ ఈస్ ద రన్ టైం మెమరీ ఎలికేషన్. ఏమేమి ప్రాబ్లమ్స్, స్టాటిక్ మెమరీ ఎలికేషన్స్ మనకి స్టాటిక్ మెమరీ ఎలికేషన్. స్టాటిక్ మెమరీ ఎలికేషన్స్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఏవేంటి డ్రాబ్యాక్స్, లాస్ ఆఫ్ డేటా, లాస్ ఆఫ్ మెమరీ, అండ్ ఓవర్లాపింగ్. ఓకే, లాస్ ఆఫ్ డేటా ఎలా జరిగింది. లాస్ ఆఫ్ డేటా మీన్స్ సపోజ్ మనం ఇంట్ 3 తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇవ్వచ్చు మనం, 1 2 3. సపోజ్ మనం 4 values ఇచ్చాం అనుకోండి అంటే ఏంటి, ఓన్లీ 3 values తీసుకున్నాం అంటే ఏంటి, ఈ డేటా అనేది లాస్ అవుతుంది. మెమరీ లాస్ అంటే ఏంటి, సపోజ్ నేను 5 తీసుకున్నాను, ఇక్కడ ఓన్లీ ఐఎమ్ గివింగ్ ఓన్లీ 3 numbers అంటే రిమైనింగ్ 2 valuesకి ఇంకా 3 కదా, 3 values ఇచ్చాము, ఇంకా రిమైనింగ్ 2 values ఉంటాయి కదా, 2 మెమరీ స్పేస్ అనేది వేస్ట్, లాస్ ఆఫ్ మెమరీ స్పేస్ లాస్ అవుతుంది. 2 bytes ఆఫ్ అంటే ఇంటీజర్ 2 bytes కాబట్టి 2 bytes ఆఫ్ మెమరీ అనేది లాస్ అవుతుంది. ఓవర్లాపింగ్, సపోజ్ ఆల్రెడీ నేను ఇంట్ ఏ ఆఫ్ 3 అని తీసుకున్నాను. సపోజ్ ఎన్ని వాల్యూస్, 1 2 3 values ఇచ్చాను బట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నేను ఇంకొక సపోజ్ ఇంకా 4 ఇవ్వాలనుకుంటున్నాను, 4 అనే వాల్యూ ఇద్దాం అనుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 4ని ఇచ్చేటప్పుడు ఎక్కడో అక్కడ ఓవర్లాప్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఎలా ఉంటుంది, 3 తీసేసి 4 2 3 ఎక్కడో వేరే 1 2 3లో ఎక్కడో అక్కడ ఈ 4 అని అంటే ఏంటి, 1 అనేది ఓవర్లాప్ అయ్యి ఇది వచ్చింది అంటే అది లాస్ అయిపోయినట్టే కదా. దట్ ఈస్ ఈ 3 లాస్ ఆఫ్ డేటా, లాస్ ఆఫ్ మెమరీ, ఈ 3 డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ డైనమిక్ మెమరీ ఎలికేట్ అయ్యి డైనమిక్ మెమరీని ప్రజెంట్ చేశారనమాట. ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఇంట్రడ్యూస్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దట్ ఈస్ ద రన్ టైం మెమరీ అలొకేషన్. ఓకేనా, దట్ ఈస్ ద మెమరీ
అలొకేషన్. అర్థమైందిగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే రన్ టైంలో మెమరీ అలొకేట్ చేసేదాన్ని దట్ ఈస్ ద డైనమిక్ మెమరీ అంటాం. డైనమిక్ మెమరీ అంటే ఏంటి, మనకి 2 టైప్స్ C++ ఏంటంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్స్. జావాలో ఏంటి కొంచెం అడ్వాన్స్గా డైనమిక్. C++లో ఏం చేస్తామంటే ఏవైతే ముందు మనం ఏంటి అని తీసుకుంటే వాల్యూస్ 3 ఇస్తాం అయిపోద్ది. ఒక సపోజ్ ఏ 4ని ఇన్సర్ట్ చేసినా కానీ ఏం ఉండదు అనమాట. అంటే ఇక్కడ లాస్ అయిపోతాం డేటాని. మెమొరీ సపోజ్ మనం A5 ఇస్తాం, బట్ ఇక్కడ మనకి ఓన్లీ 3 వాల్యూస్ అయినా ఇక్కడ 2 మెమొరీ స్పేస్. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ స్పేస్ని గార్బేజ్ కలెక్ట్ చేసుకొని వేరే ప్రోగ్రామ్కి యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఓవర్లాపింగ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ ఎగ్జిస్టింగ్ అని. బట్ ఇక్కడ ఏంటి, జావాలో అయితే ఈ ఓవర్లాపింగ్ తీసేసి మనకి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. గార్బేజ్ కలెక్టర్ ఆల్రెడీ ఇక్కడ అన్యూజ్డ్ మెమరీ స్పేస్ ఇంకా ఓకే వీళ్ళు వాల్యూ ఇచ్చారని ఇక్కడ ఇంకొకటి 4 యాడ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద జావా ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వన్ 12th one, that is the next one, secured. Java is a secured programming because of ఎందుకు జావా ఈజ్ ఎ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాము అంటే దట్ ఈస్ ద ప్యూర్లీ సెక్యూర్డ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాజ్ అదే ఇన్నర్గా సాఫ్ట్వేర్, జావా సాఫ్ట్వేరే మనకి ఏదైతే మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నామో దానికి సెక్యూరిటీని అలొకేట్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఆ ఇన్నర్గా జావాలో సాఫ్ట్వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్కి ఒక సెక్యూరిటీ పర్పస్. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళే ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. వాళ్ళే ఎనీ మోడిఫికేషన్ ఇన్ దట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్లో ఎనీ మోడిఫికేషన్ చేయాలన్నా చేసుకోవచ్చు. బట్ ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట. దట్ ఈస్ ద జావా ఈజ్ ఏ సెక్యూర్. అయితే మనకి C++లో ఏంటి మనం సెక్యూర్ ప్రోగ్రామ్స్, మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని ఇట్లా సమ్ సెక్యూరిటీ మనం పెట్టుకోవాలి. బట్ ఇన్ ద జావాలో ఆల్రెడీ ఇన్నర్గానే JVM ఉంటుంది. JVM గురించి చెప్తాను. జావా వర్చువల్ మెషిన్. దాంట్లో ఈ ఏదైతే మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం దానికి సెక్యూరిటీ పర్పస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ JVM సాఫ్ట్వేర్లోనే ఉంటాయన్నమాట. ఓకే, లాస్ట్ వన్, దట్ ఈస్ ద 13th, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా, జావా ఈజ్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నాం కదా. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం.